హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ గురించి తెలుసుకున్నాం. ఇందులో అమ్మాయి హాయ్ బంగారం, హ్యాపీ బర్త్డే అని అమ్మాయి అంది. అప్పుడు అబ్బాయి థ్యాంక్ యూ అని అమ్మాయికి చెప్పాడు. అప్పుడు అమ్మాయి నేను మీ ఇంటికి ఇవాళ రాత్రి 7:30 కల్లా ఉంటాను అని అబ్బాయితో చెప్పింది. అబ్బాయి ఓకే బంగారం ప్రామిస్ అని ఆ యొక్క అమ్మాయిని అడిగాడనమాట. అప్పుడు అమ్మాయి సరే ప్రామిస్, ఐ లవ్ యూ సో మచ్ రా అని అక్కడి నుంచి అమ్మాయి వెళ్ళిపోయిందనమాట. అబ్బాయి ఐ లవ్ యూ టు, సరే నేను వెళ్ళి మనం తినడానికి అన్నీ రెడీ చేస్తానని ఆ అబ్బాయి కూడా వెళ్ళిపోయినాడు. అప్పుడు అమ్మాయి సరే రాత్రికి నేను 7:30కి వచ్చేస్తాను, కానీ అమ్మాయి ఏమనింది 8:30కి వస్తుంది. అబ్బాయి బంగారం ఏంటి ఇంత లేట్ అయింది? అమ్మాయి తను సారీరా ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది అని అతన్ని పట్టుకొని చెప్పిందనమాట. అబ్బాయి సర్లే ఎలాగైతేనేం వచ్చావు కదరా, నాకు తెలుసు నువ్వు చాలా ఆకలితో ఉన్నావని ఇద్దరు తింటూ మాట్లాడుకుంటున్నారా. అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి వాళ్ళు తింటూ మాట్లాడుకుంటున్నారు. అంతలోనే అబ్బాయి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్లో ఎవరంటే మాట్లాడేది అమ్మాయి వాళ్ళ అమ్మ నుంచి ఫోన్ వచ్చిందనమాట. అబ్బాయి హలో అన్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఏడుస్తూ బాబు నేను నీకు ఒక మాట చెప్పాలి అని అంటుందన్నమాట. అప్పుడు నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నా, నా కూతురు మనల్ని వదిలి వెళ్ళిపోయింది బాబు అని ఆ బాబుతో ఆ యొక్క అమ్మాయి అమ్మ చెప్తుందనమాట. అబ్బాయి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యకరంగా ఆ యొక్క అమ్మాయి అమ్మను అడుగుతారనమాట. అప్పుడు అమ్మాయి అమ్మ ఏడుస్తూ తను ఒక కారు యాక్సిడెంట్లో గంట క్రితం చనిపోయింది అంటే ఆ యొక్క అమ్మాయి యొక్క అమ్మ చెప్తుందనమాట వాళ్ళ అమ్మాయి చనిపోయిందని. అబ్బాయి షాక్తో అమ్మాయి వైపు చూశాడు. తను చీకట్లో నుంచి కొవ్వొత్తితో కనిపించి ఇలా చెప్పింది, బంగారం నేను నీకు మాట ఇచ్చి ఎప్పుడైనా రాకుండా ఉన్నానా? సో ఈ యొక్క కథలో నీతి ఏంటంటే ఆల్రెడీ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి వస్తానని మాట ఇచ్చింది కాబట్టి అతని ముందు అలా కనపడింది అనమాట. యాక్చువల్గా అయితే ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది. సో ఇది వాళ్ళ యొక్క నిజమైన ప్రేమకు నిదర్శనం. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అనడానికి ఈ కథనే ఒక నిదర్శనం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.